ఇరుముడు నెత్తి మీద పెట్టుకుంటాం అని కట్టెలు మోయడం మానేశాడు, వరిమోపులు మోయడం మానేశాడు, కోతలు కోయడం మానేశాడు. అంటే బాధ్యతలన్నీ మానేసి వేరే కోతలు అబద్ధాలు కోస్తున్నాడు. ఇది కుదరదండి. నువ్వు ఇరుముళ్ళు మోసినా ఏం మోసినా నెత్తి మీద నీ బాధ్యతలు నువ్వు మొయ్యాల్సింది. ఇరుముడు ఎంత పవిత్రమో వ్యవసాయానికి సంబంధించిన ధాన్యం మోపు కూడా అంతే పవిత్రం, దాంట్లో తేడా ఏం లేదు. మన బాధ్యతలు పరమ పవిత్రం. ఇరుముడు ఒక్కటే పవిత్రం కాదు. ఇరుముడు కాదయా నువ్వు 3 ముళ్ళు వేసావు పెళ్ళాం మెళ్ళో, అది కూడా పవిత్రమే. పవిత్రం అంటే నువ్వు కొన్ని పనులు చేసి మిగిలినవన్నీ వాళ్ళకి అప్పగించడమా? సమస్త సమస్యల్లో బాధ్యత వహించాలి, పరిష్కారాలు చూపించగలగాలి. ఖచ్చితంగా అయ్యప్ప దీక్ష ఉన్న భర్త ఉన్నాడు అంటే ఆ భార్య నిశ్చింతగా ఉండాలి. మా ఆయన దీక్ష పెట్టాడు, ఏమున్నాయని చూసుకుంటాడు, నాకేం బెంగలేదు, అసలు దీక్ష పెట్టాక మా ఆయన మరీ గంభీరంగా ఉన్నాడు అని సంతోషించాలి. చచ్చిపోతున్నా వీళ్ళతో చేసి పెట్టలేక అనుకోకూడదు. మానవుడు ఆడదైనా మగవాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, వాడికి సమాజం కేటాయించిన బాధ్యత ఏదో వాడు చేస్తే భగవదారాధన చేసినట్టే.